రీసెంట్ గా వైట్ హౌస్ ముందు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన అతను ఇద్దరు నేషనల్ గార్డ్ పర్సనల్ మీద దగ్గర రేంజ్ నుంచి గన్ ఫైర్ ఓపెన్ చేశాడు. వీళ్ళలో ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకరికి ఇంకా క్రిటికల్ గా ఉందని చెప్పి ట్రంప్ చెప్తూ ఆఫ్ఘనిస్తాన్ ఇలా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి ఇమిగ్రేషన్ ని ప్రస్తుతానికి ఆపేస్తున్నాము, ఫ్యూచర్ లో కూడా మేము ఫిక్స్ అయ్యేదాకా, మా కంట్రీ పరిస్థితులు ఫిక్స్ అయ్యేదాకా మేము ఓపెన్ చేయము, అండ్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆల్రెడీ ఉన్న వాళ్ళని చెక్ చేస్తాము, ఎవరైతే మా దేశానికి అసెట్ కాదో, ఎవరైతే ఫ్రీగా కంట్రీ నుంచి వచ్చే డబ్బులు తీసుకొని తింటున్నారో వాళ్ళందరినీ డిపోర్ట్ చేసేస్తాము అని చెప్పాడు. ఇన్ని సంవత్సరాలు అమెరికా అనేది టెక్నాలజికల్ గా అడ్వాన్స్ అయింది కానీ ఇమిగ్రేషన్ పాలసీస్ లో చాలా చండాలంగా ఉంది, ఇంకా చండాలం జో బిడెన్ చేశాడు అని చెప్పి జో బిడెన్ కూడా ఎగతాళి చేశాడు. నాకు తెలిసి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళందరినీ పంపించేస్తున్నాడు. వాడిని ఎవరైతే కాల్చారో వాడిని పట్టుకున్నారు, మోటివ్ ఏంటి ఇంకా తెలియలేదు. అనవసరంగా 20 years లేడీ ఆవిడ చనిపోయారు, అండ్ 24 years సోల్జర్ ఇంకా క్రిటికల్ గా ఉన్నారు అని చెప్తున్నారు. హోప్ ఫర్ దేర్ పీడీ రికవరీ అండ్ లెట్స్ సీ ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ కానీ అసలు ఎందుకు కాలుస్తున్నారు, ఏంటి, ఎవరి తప్పు, కాల్చడం అనేది తప్పు డైరెక్ట్ గా అయితే, ఎటువంటి మోటివ్ ఉన్నా కానీ. సో ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకోవాలి, ఆ దేశంకి ఉన్న ప్రాబ్లం అయితే వాళ్ళు తీర్చుకోవాలి. అట్లీస్ట్ అది ఆ దేశానికి కాదు మన దేశానికి కూడా వర్తిస్తుంది. మన వాళ్ళు కూడా అమెరికాలో ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి చండాలను చేయొద్దు, అండ్ విక్టిమ్స్ కూడా కావద్దు. అదే విధంగా భారతదేశంలో ఇట్లాంటి ఎదవలు ఎవరున్నా కానీ వెనక్కి పంపించేయాలి. మన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.